ఫామ్ కానీ బీఫామ్స్ కానీ పార్టీ కార్యక్రమాలకు చెప్పగానే స్పందించి కార్యక్రమాలకు వెలువెంటను అందుకొని పనిచేసినందుకు వారికి జిల్లా ఇన్ఛార్జ్ నుంచి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు. మరి రాష్ట్ర అధ్యక్షులకు రాష్ట్ర కోఆర్డినేటర్స్ అందరికీ పేరు పేరున పెహంజీ మాయావతి గారిని నాయకత్వాన్ని బలపరుస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే సిరిసిల్ల జిల్లా ముఖ్య కార్యకర్తలు ముఖ్య నాయకుల సమావేశం అని తిరుగుతున్న సందర్భంలోనే రాష్ట్ర అధ్యక్షుల వారు మరి జోన్ చీఫ్ కోఆర్డినేటరు నిషాని రామచంద్రన్ గారు మరి మొన్న జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని 4 జోన్లుగా విభజించారు. ఒక్కొక్క జోన్కు 4 లోక్సభ స్థానాలు. మన జోన్కు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, జైరాబాద్ 4 లోక్సభ స్థానాలు అంటే 23 అసెంబ్లీలు వస్తున్నాయి, 8 జిల్లాలు వస్తున్నాయి. మరి ఇక్కడ ప్రిపరేషన్ మీటింగు మార్చి 15 కాన్షీరామ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి కాన్షీరామ్ గారి జయంతి సభ ఈ జోన్లో చేయాలి. 4 జోన్ల తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. మన జోన్లో ఎక్కడ చేస్తారు అనే దానికోసమే ఈరోజు ప్రిపరేషన్. మీరు ఇక్కడికి వచ్చినటువంటి 4 లోక్సభ నుంచి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా ఇన్ఛార్జీలు, వివిధ హోదాలలో పనిచేసినటువంటి ప్రతి సీనియర్ నాయకుడికి బహుజన్ సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల పక్షాన జైభీములు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ మీరు ఏ లోక్సభలో అయినా చేస్తే మేము ఇప్పటికైనా సిద్ధమే. లేదు కాన్షీరామ్ గారి జయంతి సభ మేము నిర్మల్ కానీ, ఆదిలాబాద్ కానీ, సిద్దిపేట కానీ, మెదక్ కానీ, హైదరాబాద్ కానీ, కరీంనగర్ కానీ అనేక కార్యక్రమాలు ఎక్కడ పెట్టినా మొట్టమొదటి నుంచి వస్తూనే ఉన్నాం. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాన్షీరామ్ జయంతి చేయడానికి మేము ఇక్కడికి వెళ్ళి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. మరి ఇది సమయం తక్కువలో ఉన్నది, మనకి ఇది మంచి అవకాశం అనేటువంటిది ఉన్నది. మరి ఈ జోన్లో 5,000 మందితో ఈ 4 లోక్సభ స్థానాల నుంచి చాలా ఎఫెక్టివ్గా చేయాలని ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఈ పెద్దపల్లి కానీ, జగిత్యాల కానీ ఏ ప్రాంతంలో ఏ మీటింగ్ జరిగినా సిరిసిల్ల జిల్లా నుంచి ఏ నాయకుడైనా ఏ స్థాయిలో ఉన్నా వారి త్యాగం అమోఘం. చాలామంది చాలా ప్రాంతాలకు కళాకారులు కానీ, లీడర్స్ కానీ, కార్యకర్తలు కానీ చాలా ప్రాంతాలకు వచ్చి ఎన్నికలలో పోటీ చేసి పాపం అలసిపోయారు. మరి ఈ ప్రాంతంలో ప్రోగ్రామ్స్ లేవు, చాలా ఎఫెక్ట్గా చేద్దామనే దానిలో మరి మీరందరూ మా జిల్లాకు అవకాశం ఇస్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, లేదు మీరు ఎక్కడైనా చేద్దామంటే కూడా రెడీ. కాన్షీరామ్ గారి జయంతి సభ ఈ జోన్లో చాలా ఎఫెక్ట్గా ఎక్కడ చేద్దామంటే అక్కడ దీని మీద ప్రతి ఒక్కరు మరి వారి అభిప్రాయాన్ని ఇది బతకనీకి దీన్ని బతకడానికి లేకపోతే చచ్చిపోతారు కాబట్టి బతకనీకి మల విసర్జనను, చెత్తను, ఉమ్మును అన్నిటినీ బతకాలంటే ఏదైనా పని చేయాలి. కాబట్టి ఆ పని చేసి కూడా కేవలం బతకనీకి ఆ పని చేసి కూడా బతుకుతున్న వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. మరి ఇంత ఉన్నాక వాళ్ళ గురించి ఆలోచించినాక వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఎందుకు సక్సెస్ అవుతలేము? ఎందుకు ఒక మనిషిని మనము కన్విన్స్ చేయలేకపోతున్నాము? ఒక నాయకుడు 10 మంది నాయకులను ఎందుకు తయారు చేయలేకపోతున్నాడు? ఆర్థిక సమస్యలే కావచ్చు, నేనేం కాదంటలేను. నాయకుడిగా మనం ఎదుగుతలేము, ఆర్థిక సమస్యలను కూడా మనం పరిష్కరించుకోలేకపోతున్నాం. ఒక ప్రజానాయకుడికి ఎదగలేకపోతున్నాం, ఆర్థిక సమస్యలు కూడా మనము అధిగమించుకోలేకపోతున్నాం. ఒకవేళ ప్రజానాయకుడికి ఎదగలేకపోతే మనం సమాజాన్ని సమయించడం కాబట్టి నాయకుడిని ఎదగలేకపోతున్నాం. అదే మరి డబ్బు కోసం పనిచేస్తే మరి డబ్బును సంపాదించాలి కదా. ఇప్పుడు ఈ సమాజంలో 2 వ్యక్తులను సక్సెస్ చూస్తున్నారు. సక్సెస్ చూస్తుంది సమాజం కూడా. ఒకటి నువ్వు నాయకుడిగా ఉంటే సక్సెస్ అవుతుంది, నువ్వు జనం ఆర్గనైజ్ చేస్తే సక్సెస్ అవుతుంది, డబ్బు సంపాదిస్తే సక్సెస్ అవుతుంది. ఈ 2 చేయకపోతే మనము కూడా మన గౌరవం ఇచ్చిన మన వెనుక మనకు ఎవరు కూడా గౌరవం ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ఫెయిల్యూర్కు కారణం ఎవరు? మనమే. ఈ ఫెయిల్యూర్కు కారణం ఎవరు? మనమే, వేరేళ్ళు ఎవరు కారు. నేను ఏమంటున్నా అంటే ఎందుకు మనమే అంటున్నా అంటే చిన్నప్పుడు మనం ఒక సైకిల్ దొక్కుతాం,
సైకిల్ ఏం చేస్తారు, మన కన్న తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేశారంటే తల్లిదండ్రుల, మేనమామల, అన్నల ఈ సైకిల్ పట్టుకొని నీకు ప్రాక్టీస్ చేపిస్తే ఇట్లా దొక్కు పైడిళ్ళు లేకుంటే కాలు ఇటు పెట్టు అటు పెట్టు అని చెప్తారు, అడ్వైజ్ ఇస్తారు, సపోర్ట్ చేస్తారు. ఇదంతా టెంపరరీ. కానీ నీ కాళ్ళకి దెబ్బలు తాకినా, చేయి దెబ్బలు తాకినా, ఏం తాకినా నువ్వు సైకిల్ని ప్రాక్టీస్ చేస్తావు తప్ప నీకు సైకిల్ రాదు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మనం కన్న తల్లిదండ్రులు కూడా మనకు పరిపూర్ణంగా సైకిల్ నేర్పియలేరు. మన కన్న తల్లిదండ్రులు కూడా మన సైకిల్ను పరిపూర్ణంగా నేర్పియలేరు. మన పిల్లల్ని మనం స్కూల్కి పంపించగలుగుతాం తప్ప వాళ్ళకు చదువు మనం నేర్పియలేము. మోటివేట్ మాత్రమే చేయగలుగుతాం, మనము మోటివేట్ మాత్రమే చేయగలుగుతాం. స్విమ్మింగ్ ఉందండి, స్విమ్మింగ్ ఉన్నప్పుడు నీళ్ళు భయం ఉంటాయి ఆడ, అది కూడా అప్పుడు కూడా సలహాలు ఇస్తాం, పట్టుకోగలుగుతాం, టెంపరీ సపోర్ట్ ఇస్తాం. వాళ్ళు ధైర్యంగా ప్రాణం పోతుంది అండి. స్విమ్మింగ్ అందరికి వస్తుంది, చాలా మందికి ప్రాణమే పోతుంది, మంచినీళ్ళ కడితే ప్రాణమే పోతుంది, సైకిల్ దెబ్బ తాకుతుంది. అయినా దాన్ని కూడా మనము ప్రాణం పోతుందన్నాక కూడా మనము ఈరోజు స్విమ్మింగ్ నేర్చుకున్నాం. మనం ఇవాళ అది కూడా మనం ప్రాక్టీస్ చేస్తేనే అది సాధ్యమైంది. ధైర్యం మనకు ఉందని తెలిసిపోయింది కదా, ధైర్యం ప్రాణాన్ని జయించే ధైర్యం ఉందని స్విమ్మింగ్ వాళ్ళు వచ్చింది. అంటే నేను ఏం చెప్పదలిచిందంటే మనకు సైకిల్ అయినా మనం ప్రాక్టీస్ చేస్తేనే మనం ఓన్గా ప్రాక్టీస్ చేస్తే సైకిల్ మనం నేర్చుకోగలుగుతాం, స్విమ్మింగ్ నేర్చుకోగలుగుతాం, రాయడం చదవడం నేర్చుకోగలుగుతాం. మరి ఈ జీవితంలో మన సక్సెస్కు మన ఫెయిల్యూర్కు కారణం మనం కాకుండా ఎవరైతారండి? వేరే అవుతారా? మనం అందరం ఏం చెప్తామంటే మనకు ఆ పార్టీ లీడరు, ఈ లీడర్ పనిచేయలేదు, ఆ లీడర్ పనిచేయలేదు, మనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని ఇవన్నీ ఉన్నాయంటే అని మనం చెప్తూ ఉంటాం. వెంకడికి అంకని బాణంగా చేసిన, అన్న చేసిన, పాతంగా అశోక్ అన్న చేసిన, కల్లపల్లి రాజేంద్ర అన్న చేసిన, నేను విషయాల పేరు నేను చాలా రోజులు నేను లింగపల్లి అని చేసిన. డబ్బులు క్రియేట్ అయినాయి, అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు చాలా తక్కువ వస్తున్నాయి. ప్రజల దగ్గర సమీకరించినప్పుడు ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు ఇచ్చేటోళ్ళు కాదు. ఆ రోజు అంత ప్రజలు ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు అంతా ప్రైవేట్కి వెళ్ళి మనం చేయగలుగుతున్నాం. ఎందుకు డబ్బులు ఇస్తలేరు ప్రజలు? మనం ఆలోచన చేయాల్సిన అంశం ఇది. మనం ఆలోచన చేయాల్సిన ఏం అంశం ఇది? నువ్వు నిజంగానే త్యాగం చేస్తున్నావు అంటే ఈరోజు కూడా డబ్బులు ఇస్తావు. సమాజానికి అర్థం కావాలి. కాకపోతే ఏమైందంటే చాలా మంది లీడర్లు నేను త్యాగం చేస్తున్నాను చెప్పి ఈ సమాజాన్ని చీటింగ్ చేయడం వల్ల నిన్ను నమ్మడం అంత సులభం కాదు. ఈరోజు నిన్ను నమ్మడం అంత సులభం కాదు, కానీ అసాధ్యమేం కాదు. నిన్ను నమ్మడం సులభం కాదు, ఎందుకంటే చాలా మంది ఆ మాట చెప్పి మోసం చేసి ఈ ఉద్యమాలను ఇంకా తీసుకుపోయి ప్రజలను నష్టం చేసేది. కాబట్టి నిన్ను నమ్మడం సులభం కాదు, కానీ అసాధ్యమేం కాదు. నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు అందరికీ. మన రాష్ట్రంలోనే మనం చూస్తాం చాలా వరకు. మనం స్వతంత్ర పోరాటాలు చూడలే మనం, అది మనకు తెలియదు. ఎన్టీ రామారావు మూమెంట్ తెలుగు ఆత్మగౌరవం అని తీసుకొచ్చింది ఆయన. ఎన్టీ రామారావు అంతకుముందే డబ్బుల పరంగా తయారైపోయింది, కాంగ్రెస్ పార్టీ డబ్బుల పరంగా తయారైంది. కానీ ఎప్పుడైతే ఎన్టీ రామారావు తెలుగు ఆత్మగౌరవం అన్నారో డబ్బులు లేకుండా చాలా మంది ఎన్టీ రామారావుకు ఓట్లు వేసేసి నమ్మిరు. కారణాలు సినిమాలు కావచ్చు, ఆయన మాటలు కావచ్చు, ఆయన డైలాగులు కావచ్చు, ఏమైనా కావచ్చు, తను మనం నమ్మించగలిగిండు. మనం అందరం ఓట్లు వేసినాము. మొత్తము ఉత్తరాదిలకు వ్యతిరేకంగా తెలుగు నినాదం వస్తే దానికి వేసినాం. ఆఖరికి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టినాం. మనమే కదా ఓడగొట్టినాం అందరం.